మాజీ సీఎం వైఎస్ జగన్ ముందు చూపు విశాఖ నగర భవిష్యత్తుకు ఒక వరంలా మారింది. విశాఖ నగరంపై ఆయనకున్న విజన్ వైజాగ్ అభివృద్ధికి దోహదపడింది. ముందు చూపుతో విశాఖ నగరంలో 100 కోట్లతో నిర్మించిన ది డెక్ భవనం నేడు అనేక కంపెనీలకు పెద్ద దిక్కుగా మారింది. ఆ భవనంలో తమ కార్యాలయాలు పెట్టేందుకు పెద్ద పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి. విశాఖ నగరంపై జగన్ ఆలోచనకు ది డెక్ భవనం ఒక ఉదాహరణ మాత్రమే. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో సిరిపురం జంక్షన్లో ది డెక్ పేరిట నిర్మించిన భవనం విశాఖకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ భవనాన్ని 100 కోట్ల రూపాయల వ్యయంతో డెక్ ఆకారంలో నిర్మించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఈ భవనం నిర్మాణం దాదాపు పూర్తయింది. ప్రారంభోత్సవ సమయానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడంతో అప్పుడు దాన్ని ప్రారంభించలేకపోయారు. ఈ భవనాన్ని 11 అంతస్తులతో అత్యంత సుందరంగా నిర్మించారు. అందులో 3 అంతస్తులు సెల్లార్లో నిర్మించారు. మిగతా 8 అంతస్తులు కార్ పార్కింగ్, కమర్షియల్ అవసరాల కోసం ఏర్పాటు చేశారు. ఈ బిల్డింగ్ మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీతో పనిచేస్తుంది. పైన సౌర విద్యుత్ కోసం సోలార్ పలకలను కూడా ఏర్పాటు చేశారు. ఈ భవనం పైకెక్కి చూస్తే ఒకవైపు విశాలమైన సముద్రంతో పాటు మరోవైపు అందమైన విశాఖ నగరం కనువిందు చేస్తుంది. ఇప్పుడు ఈ భవనం హాట్ కేక్ గా మారింది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు తమ ఆఫీసుల్ని ఇందులో పెట్టడానికి ముందుకొస్తున్నాయి. విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి తాత్కాలిక భవనంగా ఈ డెక్ భవనాన్ని రైల్వే శాఖ అధికారులు ఎంచుకున్నారు. 6-7 అంతస్తుల్లో రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయం కోసం ఎంచుకున్నారు. వైఎస్ జగన్ కు మొదటి నుంచి విశాఖ నగరం అంటే ప్రత్యేక అభిమానం. విశాఖ నగరాన్ని జాతీయ స్థాయిలో ఉత్తమమైన నగరంగా నిలపాలనే ఆలోచన ఆయనలో కనిపించేది. అందుకు అనుగుణంగానే విశాఖ నగరాన్ని అభివృద్ధి పథంలో మొదటి వరుసలో నిలబెట్టారు. విశాఖ రైల్వే జోన్ భవన నిర్మాణాలకు సంబంధించిన 52 ఎకరాల భూమిని రైల్వే శాఖకు వైఎస్ జగన్ సర్వే చేయించి అప్పగించారు. వైఎస్ జగన్ ముందు చూపుకు ఉదాహరణ డెక్ భవనం ఒకటే కాదు. విశాఖకు ఐకానిక్ గా మారిన ఋషికొండ భవనాలు, జగదాంబ కార్ పార్కింగ్ బిల్డింగ్, ఇనార్బిట్ మాల్, కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్, ఉడా శివాజీ పార్కుల అభివృద్ధి, బస్ బేలు, జంక్షన్ల డెవలప్మెంట్, క్లాక్ టవర్, ఎన్ఏడి ఫ్లైఓవర్, ఏపీఈపీడీసీఎల్, జీవీఎంసీకి సంబంధించిన భవనాల నిర్మాణం వంటివి ఎన్నో జగన్ ముందు చూపుకు నిదర్శనాలుగా కనిపిస్తాయి. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, రోడ్ల విస్తరణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను విశాఖ నగరంలో వైఎస్ జగన్ చేపట్టారు. తన మార్కును విశాఖ నగరంపై స్పష్టంగా చూపించారు. విశాఖ నగరంలో ఉన్న రోడ్లను అద్దాల్లా తయారు చేశారు. స్లమ్ ఏరియాలో సైతం కొత్త రోడ్లు నిర్మించారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు విశాఖను వేదికగా చేశారు. అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన చేసి 1000 మందికి ఉద్యోగాలిచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా ఏ నాయకుడు విశాఖ నగరంలో చేయనంత అభివృద్ధిని వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనా కాలంలో చేసి చూపించారు. విశాఖ నగరంలో ఏ దిక్కుకు వెళ్లినా వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి కంటికి కనిపిస్తుంది. కావాలంటే ఈ విషయంపై చర్చకు సిద్ధమని వైఎస్ఆర్సీపీ నేతలు ధైర్యంగా సవాల్ విసిరారు. ఇదంతా కూడా విశాఖపట్నాన్ని ఇంత బాగా తీర్చింది అంతా మా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేమంతా కూడా చేయడం జరిగింది. మీద ఎలాంటి చర్చకైనా సరే సంసిద్ధులుగా ఉన్నాం. వైఎస్ జగన్ విజన్ కు చంద్రబాబు పాలనకు ఉన్న వ్యత్యాసం తెలియాలంటే విశాఖ నగరాన్ని చూస్తే చాలు.